హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజుటి వీడియోలో అసలు ఎన్ఐ నెంబర్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటో తెలుసుకుందాం. మనకి ఇండియాలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఏ జాబ్కి వెళ్ళినా, ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫస్ట్ అడిగే క్వశ్చన్ వల్ల ఒకటే, ఎన్ఐ నెంబర్ ఉందా? సో అంత ఇంపార్టెంట్ అయిన ఎన్ఐ నెంబర్ ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆగండి. ఇంకొకటి ఏంటంటే, మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో హౌ టు అప్లై ఫర్ నేషనల్ ఇన్సూరెన్స్ నంబర్ అని టైప్ చేయండి. సో హౌ టు అప్లై ఫర్ నేషనల్ ఇన్సూరెన్స్ నంబర్ మీద టైప్ చేయండి. సో ఇది మనం టైప్ చేసిన వెంటనే ఫస్ట్ మనకి government.uk వెబ్సైట్ వస్తుంది. సో దానిపైన క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన వెంటనే కిందకి రండి. సో మనం ఇప్పుడు ఎన్ఐ నెంబర్ అప్లై చేయాలంటే ఈ 2 డాక్యుమెంట్స్ అనేవి మ్యాండేటరీ. ఫస్ట్ వచ్చేసి పాస్పోర్ట్ అండ్ సెకండ్ వచ్చేసి ఈ వీసా. ఇప్పుడున్న యూకే వచ్చిన వాళ్ళకైతే ఆఫ్టర్ December 31 బీఆర్పీ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. ఈ వీసానే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఎన్ఐ నెంబర్ అప్లై చేసే ముందు ఈ 2 అయితే మ్యాండేటరీగా మీ దగ్గర ఉంచుకోండి. ఒకటి వచ్చేసి పాస్పోర్ట్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ వీసా. సో ఇలా కిందకి వచ్చినట్లయితే మీకు అప్లై ఆన్లైన్ ఆప్షన్ ఉంటుంది. సో క్లిక్ ఆన్ అప్లై ఆన్లైన్. సో అప్లై మీద క్లిక్ చేయండి. సో మీకు వెంటనే ఏం అడుగుతుందంటే, హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ నేషనల్ ఇన్సూరెన్స్ నంబర్. సో మీరు ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారు కాబట్టి నో అని ఇవ్వండి. సో నెక్స్ట్ కంటిన్యూ చేయండి. సో మీకు నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ వర్కింగ్ ఆర్ లుకింగ్ ఫర్ వర్క్ ఇన్ యూకే. సో దీంట్లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఎన్ఐ నెంబర్ ఫాస్ట్గా రావాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్ ఐఎమ్ వర్కింగ్ ఆర్ హ్యావ్ ఎన్ ఆఫర్ టు స్టార్ట్ వర్క్ ఇన్ ద యూకే. ఇఫ్ మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేశారనుకోండి, మేబీ డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వెంటనే మళ్ళీ కంటిన్యూ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చి మీ ఫుల్ నేమ్ ఇవ్వండి. ఈ ఫుల్ నేమ్ ఎలా ఇవ్వాలంటే, మీ పాస్పోర్ట్లో ఏముండాలో సేమ్ ఎగ్జాక్ట్గా ఇవ్వాలి. ఇఫ్ ఏ నేమ్ మిస్ మ్యాచ్ అయినా మీ ఎన్ఐ నెంబర్ డిలే అవ్వచ్చు. సో జాగ్రత్తగా ఇవ్వండి ఈ టూ నేమ్స్. ఈ 2 నేమ్స్ ఇచ్చిన వెంటనే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఈ నేమ్స్ ఇచ్చిన వెంటనే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఏమొస్తుందంటే, హ్యావ్ యూ యాడ్ ఎ డిఫరెంట్ నేమ్ బిఫోర్ యువర్ నేమ్ అని వస్తుంది. సో మీకు ఏమైనా నేమ్ చేంజ్ ఉంటే ఎస్ ఇవ్వండి, ఆర్ ఏమీ నేమ్ చేంజ్ లేకపోతే నో ఇవ్వండి. నో ఇచ్చి కంటిన్యూ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ మేల్, సెలెక్ట్ యాస్ మేల్ ఆర్ సెలెక్ట్ యాస్ ఫీమేల్. దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ అగైన్. సో నెక్స్ట్ మనం నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఇండియా నుంచి వచ్చాను కాబట్టి ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇండియా అని సెలెక్ట్ చేసి వెంటనే కంటిన్యూ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన వెంటనే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి వెర్ యూ బోర్న్ ఇన్ ద యూకే. మీరు ఇండియా నుంచి వచ్చినట్లయితే ఆప్షన్ నో ఇవ్వాలి. ఇఫ్ యూ ఆర్ యూకే బోర్న్ యూ హావ్ టు గివ్ ఇట్ యాస్ ఎస్. సో మనం ఇండియా నుంచి వచ్చాం కాబట్టి నో ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో వెన్ డిడ్ యూ ఫస్ట్ మూవ్ టు యూకే. మీరు యూకే ఫస్ట్ వచ్చిన డేట్ ఇక్కడ ఫిల్ చేయాలి. సో డే, మంత్ అండ్ ఇయర్ ఇచ్చేయాలి ఇక్కడ. సో ఇచ్చేసిన తర్వాత వెంటనే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో మీరుండే అడ్రస్ ఇవ్వాలి. సో ఇక్కడ మీరుండే పోస్ట్ కోడ్ ఇవ్వండి.
సో మీరిచ్చే పోస్ట్ కోడ్ ఇచ్చిన తర్వాత మీరు అడ్రస్ సెలెక్ట్ చేసుకుని ఆప్షన్ వస్తుంది. సో క్లిక్ ఆన్ కంటిన్యూ అగైన్. సో ఇక్కడ పోస్ట్ కోడ్‌తో ఉన్న అడ్రెసెస్ వచ్చేస్తాయి మనకి. సో మన అడ్రస్ సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ కంటిన్యూ అగైన్. సో దెన్ మీకు ఒక ఆప్షన్ వస్తుంది. కెన్ వి సెండ్ లెటర్స్ టు యువర్ అడ్రస్. సో అది యెస్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ అగైన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. దెన్ మీకు లెటర్స్ ఎలా పంపించాలన్న ఆప్షన్ అడుగుతుంది. సో ఆప్షన్ అడిగినప్పుడు మీరు ఎయిదర్ ప్రింటెడ్ లెటర్ కాపీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ మీకు ఆడియో కాపీ కావాలంటే ఆడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకైతే నార్మల్ కాపీ సరిపోతుంది. సో నార్మల్ కాపీ సెలెక్ట్ చేసుకున్నాను. రిఫరెన్స్ నంబర్ వస్తుంది. అది పంపనా వద్దా అని అడుగుతున్నారు. సో అది యెస్ ఇచ్చేసి మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ అని ఇవ్వండి. ఇఫ్ యూ హావ్ క్వెషన్ అబౌట్ యువర్ అప్లికేషన్ క్యాన్ వి ఫోన్ యూ. సో ఇది కూడా యెస్ ఇచ్చేసి మీ కాంటాక్ట్ నంబర్ ఇచ్చేయండి. సో కంటిన్యూ చేసేయండి. డూ యూ హావ్ ఎ పాస్‌పోర్ట్. సో ఈ ఆప్షన్ కూడా యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇచ్చేసి పాస్‌పోర్ట్ నంబర్ ఇచ్చేయండి. డూ యూ హావ్ ఎ వీసా టు లివ్ అండ్ వర్క్ ఇన్ ద యూకే. సో ఇది కూడా యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ మీరు ఇంకా యూకే రాకపోయారనుకోండి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎ డిసిషన్ అబౌట్ మై వీసా అప్లికేషన్ అని సెలెక్ట్ చేయండి. బట్ మీరు ఎన్ఐ నంబర్ యూకే వచ్చాక అప్లై చేయాలి. మీరు బిఫోర్ అప్లై చేశారనుకోండి, ఎన్ఐ నంబర్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో వన్స్ యూ ల్యాండెడ్ ఇన్ యూకే దెన్ ఓన్లీ ఎన్ఐ నంబర్‌కి అప్లై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి డూ యూ హావ్ ఎ వీసా స్టిక్కర్ ఇన్ యువర్ పాస్‌పోర్ట్. మీకు ఇమిగ్రేషన్ అయిపోయిందనుకోండి, వాళ్ళు మీకు ఒక స్టాంపింగ్ ఏస్తారు ఎయిర్‌పోర్ట్‌లో. సో ఆ ఇమేజ్ కూడా మనం అటాచ్ చేయాలి. అది ఉంటేనే ఎన్ఐ నంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అది మీరు ఆల్రెడీ యూకే వచ్చారు కాబట్టి స్టాంపింగ్ ఉంటుంది. సో యెస్ అని ఇవ్వండి. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఫోటోస్ అప్లోడ్ చేయాలి. ఆ ఫోటోస్ ఎలా అప్లోడ్ చేయాలంటే మీ చేతిలో పాస్‌పోర్ట్ పట్టుకొని మీ ఫేస్ అండ్ పాస్‌పోర్ట్ బోత్ విజిబుల్ అయ్యేలాగా అప్లోడ్ చేయాలి. సో ఇదిగో చూడండి. టేక్ ఎన్ అప్లోడ్ ఏ ఫోటో ఆఫ్ యువర్ పాస్‌పోర్ట్. అది కూడా మనం పర్టిక్యులర్ ఫార్మాట్‌లో ఫోటో అప్లోడ్ చేయాలి. ఈ ఫోటో ఫార్మాట్ సరిగ్గా లేదనుకోండి, మళ్ళీ అది రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఈ ఫోటోస్ అప్లోడ్ చేసేసిన తర్వాత లాస్ట్‌లో మనకి ఒక రిఫరెన్స్ నంబర్ ఇస్తుంది. సో మనం ఏదైనా జాబ్ జాయిన్ అయ్యామనుకోండి, ఆ రిఫరెన్స్ నంబర్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీ మెయిల్కి రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. సో జాబ్కి ఏమైనా కావాలంటే టెంపరీగా ఇది యూస్ చేసుకోవచ్చు. ఎన్ఐ నెంబర్ అప్లై చేయడం గురించి ఎలాంటి క్వైరీస్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.